విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. ఇది చాలా మంది కల. కానీ వీసా ఎలా పొందాలి? తక్కువ ఖర్చుతో మెడికల్ పీజీ ఎలా చేయాలి? విదేశాల్లో జాబ్స్ ఎలా సంపాదించాలన్న సందేహాలు మాత్రం ఎంతో మందికి ఉంటాయి. అలాంటి సందేహాలను తీర్చడానికి బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఇండో క్యాన్ ఓవర్సీస్ సంస్థ ప్రతినిధులు జేమ్స్ కురియోకోజ్, సురేంద్ర నాయుడు బండి. మీ సందేహాలు సమాధానాల్ని వారిని అడిగి తెలుసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీకున్న సందేహాల్ని వారిని అడిగితే నివృత్తి చేసుకోవచ్చు. ప్రెజెంట్ వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఫస్ట్లీ సురేంద్ర గారు, ఇండో క్యాన్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? దీని మెయిన్ మోటో ఏంటి? సో ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంస్థ యొక్క ప్రెసిడెంట్ అండ్ సిఇఓ శ్రీ జేమ్స్ కురియోకోజ్ గారు కేరళ వాస్తవ్యులైనప్పటికీ కూడా కెనడాలో గత 45 సంవత్సరాల నుంచి స్థిరపడి కెనడాకి మన భారత్ నుంచి విద్యార్థులను ఉద్యోగార్థుల్ని గత 25 సంవత్సరాల నుంచి తీసుకువెళ్ళడము, అక్కడ కంప్లీట్గా సెటిల్ అయ్యే విధంగా చేయడము అండ్ వారికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకి నివృత్తి చేసే విధానంలో చేదోడు వాదోడుగా నిలబడము, ఆ విధంగా కంప్లీట్గా అందరికీ కూడా నిస్వార్థమైన సేవను చేస్తున్నారు. సో కురియోకోజ్ గారి మాటల్లో ఆయన ఎప్పుడు స్థాపించారు, ఎలా అనేది మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. యా, డెఫినెట్లీ. అండ్ కురియోకోజ్ గారు, అండ్ how you got the idea, like you are like staying there for 40 years, so 40 means now the India and Canada issue is going, and how it is affecting Indian people, and what is the motto behind this starting this IndoCan? Hi, I have to address regarding about that concerns is very important for everyone, because people are panic hearing these news, but is nothing has been stopped from Canadian government that they are not going to give the visa for Indian applicants, but Narendra ji is given a stop information to not give the visa for Canadian citizens, but never Canada government has been taken any decision not to give the visa for Indian students. Especially for students, we are getting very good number on regular basis, so it's nothing to worry. We are getting the visa on regular basis. So ఈ విషయంలో తెలుగులో చెప్పాలంటే మనకి భారతదేశానికి కెనడాకి దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశము కెనడా వాస్తవ్యులు అంటే కెనడియన్ సిటిజన్స్కి వీసా ప్రాసెసింగ్ అనేది ఆపేసింది. కానీ కెనడా గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్స్కి ఎవరికి కూడా వీసా అనేది ఆపలేదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే కెనడా ఈజ్ రియల్లీ ఎంకరేజింగ్ ఆల్ ద ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళే ఏదైతే స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారో, సో మన ఇండియన్ లైక్ పంపింగ్ ఆఫ్ మనీ ఈజ్ గోన్ బి అ గ్రేట్ అసెట్ ఫర్ కెనడా గవర్నమెంట్. దట్స్ రీజన్ కెనడా ఇప్పుడు దౌత్యపర సంబంధాల విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకి ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండియన్ సిటిజన్స్ అక్కడ వెళ్ళి వర్క్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. సో కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ అనేది కెనడా సిటిజన్స్కి వీసా అనేది స్టాప్ చేసింది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ వన్ థింగ్ ఏంటంటే జనరల్గా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి అనేది చాలామంది కళ. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఇండియా నుంచి కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు, కెనడాకి కానీ అదర్ ప్లేసెస్కి కానీ. బట్ ఏంటంటే స్టడీ వరకు ఓకే, కానీ దాని తర్వాత వర్క్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. మీ కన్సల్టెన్సీ ఎలా హెల్ప్ చేస్తుంది అలాంటి స్టూడెంట్స్కి? వెల్, ఇన్ దిస్ రిగార్డ్ ఈ విషయంలో మా సిఇఓ గారు శ్రీ జేమ్స్ కురియోకోజ్ గారు విల్ డెఫినెట్లీ గివ్ ద బెస్ట్ క్లారిటీ అండ్ క్వాలిటేటివ్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాము. సో యా, కురియోకోజ్ గారు, జనరలీ నవేడేస్ ఓకే, సో మెనీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు అబ్రాడ్. స్టడీ ఈజ్ ఓకే, బట్ లేటర్ ఆన్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ the real question begins. So how your consultancy is helping the students? Yeah, our motto is giving a settlement service. Mainly we focus on study and work, then settlement. So when we are getting the study permit, any number of students traveling to Canada, we are taking a responsibility, picking from them airport and giving them proper accommodation, assisting them to find the part-time job during the study, and then we will give the full-time job upon completion of the graduation without making any payment. So is absolutely
free service from our end to support Indian students get a admission and get the visa without refusal, and on arrival we are taking care of them, picking from the airport and putting in the right accommodation and assist them to get the part-time job during the study and full-time job upon completion of the program. Gradually they will be getting a migration status of Canada, because Canadian government is giving a wonderful opportunity and supporting all family members to settle permanently over there. So that is an attractive part that students want. Most of the students want to go to Canada for study purpose. As you know that many countries having the study program, but Canada was giving a most opportunity to people to come from India, study, work and settle out there for permanently. Like me, I am migrated to Canada 40 years back, and I got the grace of God, I got a wonderful family. I am having 3 kids. They are gone in Canada without spending any money. They got a free education, free health service, and we are getting now the retirement age. I am getting pension from the Canadian government because I was working for a Canadian immigration system. So we know that Canadian government is supporting all international students to encourage to come and study in Canada and settle over there. Yeah. Well, ఈ విషయంలో ఇప్పుడు జేమ్స్ కురియకోస్ గారు చెప్పినట్టు మనకి ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఇక్కడి నుంచి విద్యార్థులు ఎప్పుడైతే కెనడాలో అడుగు పెడతారో అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ కానించి వాళ్ళకి వసతి సదుపాయాలు కల్పించడంలో, వాళ్ళకి కావాల్సిన పార్ట్ టైం జాబ్ చూపించడంలో, దాని తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెన్ పర్మనెంట్ జాబ్ చూపించేసి పిఆర్ ఇప్పించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే ఈ దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతా కన్సల్టెన్సీస్ అన్నీ కూడా స్టూడెంట్ దగ్గర నుంచి సర్వీస్ రూపేణ, అంటే వాళ్ళకి చేసే సర్వీస్కి సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి, అక్కడ యూనివర్సిటీ వెళ్ళే దాంట్లో అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి నానా రకాలుగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వినడం జరిగింది. ఆల్రైట్. సో మన ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీస్ మాత్రము ఎక్కడ కూడా స్టూడెంట్ నుంచి ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఏ స్టూడెంట్ దగ్గర నుంచి ₹1 ఛార్జ్ చేయదు, అండ్ ఏ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా మనకి అడ్మిషన్ రూపేనా ₹1 కూడా మనం తీసుకోవడం జరగట్లేదు. కాబట్టి ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీఆర్ రియల్లీ రెండరింగ్ ద బెస్ట్ సర్వీస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దౌత్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కెనడాకి వెళ్ళే విషయంలో ఇక్కడ వరకు మనకి నెంబర్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. సో వీఆర్ ఏబుల్ టు సీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్లయింగ్ టు కెనడా అండ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ దేర్ డిస్పైట్ దీస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అండ్ మీతో మాట్లాడటానికైతే విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విశ్వసాయి కుమార్. విశ్వసాయి గారు, గుడ్ ఈవినింగ్. హలో. యా, గుడ్ ఈవినింగ్ విశ్వసాయి గారు. సార్ ఈశ్వర్ సాయి కుమార్. ప్లీజ్ మాట్లాడండి. ఈశ్వర్ సాయి కుమార్. ఈశ్వర్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ I completed BSc MLT సార్ ఇన్ 2021. ఆల్రైట్. నేను ఇప్పుడు కెనడాలో జాబ్కి సర్చింగ్లో ఉన్నాను సార్. దట్స్ గ్రేట్. ఓకే, దాన్ని ఇప్పుడు మీ కాల్ విన్నాను సార్ మొత్తం. గుడ్. ఎనీ పాసిబిలిటీ టు? తప్పకుండా సార్, మీరు బీఎస్సీ ఎంఎల్టీ చేశారు, మీరు కెనడాలో జాబ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా మన ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీస్ అనేది మీకు పూర్తి స్థాయిలో మీరు అనుకున్న కళను నెరవేర్చడానికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా మీరు ఈ షో అయిపోయిన తర్వాత పర్సనల్గా కాల్ చేయండి, లేదంటే మా ఆఫీస్ అమీర్పేటలో ఉంది, అమీర్పేట ఆఫీస్కి వచ్చేసి మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. మీ ప్రొఫైల్ పంపించిన తర్వాత మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మీ పాస్పోర్ట్ అవన్నీ కూడా మేము తీసుకొని వీ విల్ స్టార్ట్ ద ప్రాసెసింగ్. అండ్ అంతా అయిపోయిన తర్వాతనే వీ విల్ జస్ట్ లుక్ ఇన్ టు ఆల్ ద అదర్ ప్రాసెసింగ్ లైక్ ఫార్మాలిటీస్. బట్ ఐఎమ్ షూర్ యూ ఆర్ గోనా గెట్ ఇట్. అండ్ సురేంద్ర గారు, ఈ ఇండోకాన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ అసలు ఎన్ని ఇయర్స్ అయింది, అదేవిధంగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఆల్రైట్. మనకి ఈ ఇండోకాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీస్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కెనడా. మా CEO అండ్ ప్రెసిడెంట్ శ్రీ జేమ్స్ కురియకోస్ గారు, హీ హిమ్సెల్ఫ్ హ్యాండిల్స్ ద హెడ్ ఆఫీస్ ఎట్ కెనడా. అండ్ అది కాకుండా మనకి టోటల్గా యూకేలో కావచ్చు, సైప్రస్లో, మాల్టాలో, లాట్వియాలో అండ్ కొలంబోలో, నేపాల్లో మన ఇంటర్నేషనల్ ఆఫీసులు ఉన్నాయి. అదేవిధంగా ఇండియా విషయానికి వస్తే ఇండియాలో మనకి కోటాయంలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, దాని తర్వాత సేలం, మార్తాండం, నెక్స్ట్ మనకి రేపొద్దున పాలక్కాడ్, నెక్స్ట్
రీసెంట్గా జస్ట్ నిన్ననే మనం హైదరాబాద్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం. ఆల్ టుగెదర్ అక్రాస్ ఇండియా వీ హ్యావ్ గోట్ 6 బ్రాంచెస్ అండ్ పాన్ వరల్డ్ ఐ షుడ్ సే, అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఇంకా 7 ఆఫీసెస్ కూడా ఉన్నాయి. రైట్. అండ్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అబ్రాడ్కి వెళ్ళడానికి ఎంతమంది చూస్తున్నారు, అంతమంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నట్లున్నారు ఇండోకాన్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి. రాజమండ్రి నుంచి సూర్యతేజ గారు మాట్లాడనండి. ఇండోకాన్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మీకున్న సందేహాలు ఏమైనా కానీ వారిని అడిగి నివృత్తి చేసుకోండి. సూర్యతేజ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సూర్యతేజ గారు. అదేండి, ఇప్పుడు నేను బీఫార్మసీ థర్డ్ ఇయర్ అయిందండి. ఓకే, థర్డ్ ఇయర్ అయిందండి. అదే అబ్రాడ్ కెనడా వెళ్ళాలనుకుంటున్నాను. అయితే అక్కడ ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, దౌత్య సంబంధాలు సరిగా లేవు మనకి అంటున్నారండి. కరెక్ట్ కాదు? సో అది మీరు విన్న మాట వాస్తవమే. ఇది దౌత్యపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ కెనడాకి వెళ్ళి కెనడాలో చదువుకోవడానికి కానీ కెనడాలో మనం వర్క్ చేయడానికి కానీ ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. ఎందుకంటే కెనడా గవర్నమెంట్ అనేది ఇంతవరకు మన ఇండియన్ సిటిజన్స్కి కానీ ఇండియన్ స్టూడెంట్స్కి కానీ వీసా ఆపడం అనేది జరగలేదు. సో దట్ ఈస్ రియలీ ఎంకరేజింగ్. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళొచ్చు, అక్కడ పని చేయొచ్చు, అక్కడ చదువుకోవచ్చు. అదే ఇప్పుడు బీఫార్మసీ స్టూడెంట్స్ అక్కడ ఫార్మసీ ఎంఫార్మసీ సార్, ఎంఎస్ అండి, అక్కడ అవకాశాలు ఎలా ఉంటాయి? ఒకవేళ చదువు పూర్తయిన తర్వాత ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది? మీరు చదువుకునేటప్పటి నుంచే మీకు పార్ట్ టైం జాబ్ చూపించే బాధ్యత, నేను చాలా మరొకసారి నేను దీన్ని నొక్కి చెప్తున్నానంటే ఐఎమ్ జస్ట్ రీఇటరేటింగ్ ద ఫ్యాక్ట్, విల్ గివ్ యూ ద పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యర్ కోర్స్ you'll be provided even a full time job. ఫుల్ టైం జాబ్ కూడా మేము పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉండి మీకు సహకరించేసి మిమ్మల్ని అక్కడ లైక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లేస్ చేస్తాము. ఇబ్బంది ఏం లేదు. అదే మీ కన్సల్టెన్సీ ఎక్కడ సార్? హైదరాబాద్ అండి? హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన వాసవి ఎంపీఎం గ్రాండ్ మాల్ 11th ఫ్లోర్లో 12-15 నెంబర్ గల ఆఫీసు మనదే. మీరు హ్యాపీగా నిశ్చింతగా వచ్చేసేయండి, కెనడాకి అక్కడి నుంచి వెళ్ళిపోండి. అండ్ ఇండోకాన్ అసలు ఎన్ని యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది, ఏ దేశాల్లో టైఅప్ అయి ఉంది? సో 21 దేశాల్లో 81 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది. అండ్ మనకి వర్క్ పరంగా కూడా వేరియస్ కంట్రీస్తో డైరెక్ట్ కంట్రీ గవర్నమెంట్స్తోనే టైఅప్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి కెనడా తీసుకున్నా, ఐర్లాండ్ తీసుకున్నా, యూకే తీసుకున్నా గవర్నమెంట్ తోటే డైరెక్ట్గా మన వర్క్ పర్మిట్ విషయంలో టైఅప్ ఉంది. ఆల్రైట్. So we are catering to the needs of various students and even work aspirants also. And especially nursing lo opportunities asalu ela unnayi? So nursing gurinchi like better let me just ask our executive CEO James sir. Yeah, the nursing profession, as everybody knows, that is the demand in the world. Yes. So nobody can stop the flow of the nurses from India. Because since I am recruiting nurses since last 2009, is almost 14 years, I have been recruited more than 600 nurses to Canada for under Health Authority of Saskatchewan, and we have been presently recruiting for 3 countries, which is Ireland, UK and Canada. Why we are recruiting the nurses? Because they are having a heavy shortage of nurses, since the retirement percentage is always going to be increasing day by day. So they need a healthcare professionals to take care of their retired persons in a retirement home, nursing home, which is covered by the government facilities. So nurses are getting different way in foreign countries. Some of the nurses are, so it's like example, if they are fresh graduates, we can put them on study visa, is upgrading their nursing education in Canada or any country, and then we will give them licensing examination. Once they pass the licensing examination, they can become as an RN for that prospective country, or they want to come as a family member, they can migrate through us under AIP program, which is Atlantic Immigration Program, which will give them a job offer guarantee, and plus they can take their entire family together in the first flight. And then there is some countries where they can work as a senior care, even though they don't have any IELTS or English proficiency, they are unable to meet for certain reason, we can place them as a senior care. So that's the way the huge number of nurses every year we recruit to for foreign countries.
సో ఈ విషయంలో అంటే ఇప్పుడు జేమ్స్ కురియకోస్ గారు చెప్పినట్టు లైక్ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా ఆరోగ్యానికి ప్రముఖ స్థానం ఇస్తుంది. డెఫినెట్లీ. సో అంటే ఆరోగ్య విషయంలో మనకి ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండే డిమాండ్ అనేది అంత ఎక్కువగా ఉంది కాబట్టి నర్సెస్, ముఖ్యంగా నర్సింగ్ ఇస్ నథింగ్ బట్ లైక్ సర్వింగ్, రైట్? సో ఈ సర్వ్ చేసే వాళ్ళ సంఖ్య అనేది విపరీతంగా డిమాండ్లో ఉంది కాబట్టి సో దర్ ఇస్ హై డిమాండ్. మనం ఇప్పటివరకు ఈ ఈ ఈ ఈ ఇంటేక్లోనే దాదాపుగా ఒక 600 మందికి పైగా మనం పంపించాము. బట్ దేర్ ఇస్ ఆల్మోస్ట్ 6000 వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. మనకి వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఇంటేక్ ఫర్ దాట్. సో ఇక్కడ కెనడా కావచ్చు, యూకే కావచ్చు, దెన్ ఐర్లాండ్. సో లేటెస్ట్గా మనం తీసుకునేది. అండ్ కురియకోస్ గారు, కెన్ యూ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ లైక్ స్టూడెంట్స్ అండ్ స్టడీ వీసా? Yeah, the study visa for countries like looking like a 5 major countries we are recruiting with IELTS. As we mentioned that we won't charge any money, even admission fee is free, because being as a consultant from Canadian government, they are recommending for another countries to get admissions for international students to come to those countries and without paying any admission fee. So the university or government is giving us a support to recruit the international students and bring them to a right programs and get educated and get employed and get settled permanently over there. So study visa will make easy for any professionals to move abroad, where we can send them without charging any monies. So as you know that we have a very good education in India, but after getting the graduation or getting the education, is very difficult to find the better job in India. That's the reason the big number of students are moving abroad. Even just they are completing 12th grade, there is a trend nowadays, just completing 12th grade they are flying away. They don't want to do any degree or diploma in India because we are jobless in India. So they don't want to waste the time. They want to be getting study abroad somehow, and they will make their better life in the future. అండ్ సో ఇప్పుడు జేమ్స్ కురియకోస్ గారు చెప్పినట్టు మనకి విదేశాల్లో చదవడానికి గ్రేడ్ 12 పాస్ అయిన స్టూడెంట్స్ కానించి ఈవెన్ లైక్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్క లైక్ కేటగిరీలో కూడా వీఆర్ జస్ట్ గోన్ గివ్ ద ఫెసిలిటీ. అండ్ ఇందాక చెప్పినట్టు మనం స్టూడెంట్స్కి ఎవరికి కూడా వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సర్వీస్ ఛార్జ్. అండ్ ఈవెన్ యూనివర్సిటీస్తో మేము డైరెక్ట్ అంటే లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్తో డైరెక్ట్ టైప్ ఉంది కాబట్టి అడ్మిషన్ ఫీజు కూడా లేకుండా మేము స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ డ్యూరింగ్ దేర్ స్టడీ వాళ్ళకి టెంపరీ జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి సో వీఆర్ అంటే ప్రైమరీలో ఇప్పుడు కెనడా కావచ్చు, యుఎస్ కావచ్చు, యూకే, రైట్, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటిలో కూడా మేము వీఆర్ ప్రమోటింగ్ స్టడీ వీసా. అండ్ ప్రాసెస్ ఫీ స్ట్రక్చర్ కానీ అది ఏ విధంగా ఉంటుంది? యా, కురియకోస్ గారు ప్లీజ్. So excuse me, what's the question? Process fee structure, how? No, there is no processing fee, there is no admission fee, there is no service charge. We are simply getting admission letter free of charges, giving the student, and student will send the first year tuition fee to the university account directly, and then we will make their visa documentation is ready, and we will make their visa stamped on passport without any refusal. That's a guarantee we are giving. There will be no refusal in our history. Single applicant won't get the refusal of study visa. So the university is collecting fees from them directly. We are not involved in collecting any kind of money from any student. It's absolutely free recruitment for our students. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మన విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా కేవలం యూనివర్సిటీకి వాళ్ళు కట్టాల్సిన ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టి వాళ్ళు విదేశీ విద్యని, నాణ్యమైన విద్యను పొందడానికి పూర్తి స్థాయిలో మేము అంటే ఇండో క్యాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీస్ అనేది సర్వ్ చేస్తుంది. కాబట్టి ఎనీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ రియలీ లైక్ ఫోకస్ ఆన్ గెటింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్. అండ్ ఈవెన్ కొన్ని యూనివర్సిటీస్ ఈవెన్ స్టైపెండ్ కూడా ఇవ్వబోతుంది. సో ఆ యూనివర్సిటీస్ కూడా స్పెసిఫై చేస్తాం ఎప్పుడైతే పర్సనల్ కౌన్సిలింగ్కి వస్తారో. అండ్ ఎవరైతే పువర్ కమ్యూనిటీ ఉంది బట్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ దే ఆర్ హైలీ క్యాలిబర్డ్, అలాంటి స్టూడెంట్స్కి ఈవెన్ జీరో అడ్మిషన్ ఫీ, జీరో ట్యూషన్ ఫీ
తో చదివించగలిగే ఒక కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఒక 2-3 కంట్రీస్లో కూడా ఉన్నవి, ఫండెడ్ బై యుఎస్. సో అవన్నీ కూడా డైరెక్ట్గా ఓన్లీ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ స్పెసిఫికల్లీ ఈ విషయాన్ని యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ నోట్ అండ్ రికార్డ్ ఇట్. అండ్ ఈ పర్టిక్యులర్ ఫెసిలిటీ అనేది కేవలం ఇండో క్యాన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్కి మాత్రమే ఉంది. ఇండియాలో ఉండే ఎటువంటి ఓవర్సీస్ కన్సల్టెన్సీస్కి ఈ టైఅప్ లేదు. సో ఇది ప్రముఖంగా ఆలోచించాల్సిన విషయము. ఎవరైతే పువర్ అంటే బీద విద్యార్థులు ఉన్నారు కానీ చదువుకోవాలనే ఆశ తపన ఉంది, వాళ్ళందరికీ కూడా మేము ఈ వచ్చే ఫ్యూచర్లో సపోర్ట్ చేయబోతున్నాం ఈ విషయంలో. And Kuryakos garu, generally you are staying in Canada from long back. Is it hard to get working visa in abroad? No, actually, there is some professions are in demand in Canada. Easily they can get the work visa. But that's the reason we are offering study visa for any professionals in any age. They can get a study visa. It's nothing like that they are stopping not to come to Canada because of the overage. So study gap or age gap is not going to affect on their study. According to the Canadian education system, anybody can study for any age, in any age. So nothing is going to stop, even though people are coming from India having a 35 years age also, still we can bring them easily on study visa. Because it is not easy to find the work visa for every professional. Some of the professions, as I mentioned, that they are in demand. And we can get a work visa for them directly from here, and they can go and work. They don't need to go for any study. Even in that cases also you can help them. Yeah, sure. We are providing the work visa for selected professionals like IT, then nursing profession. Then there is a PG program, those who are completed MBBS from any country, we are bringing them doing the PG program with a stipend. And many university which is we are promoting giving 100% scholarship. So that means applicant doesn't have to pay any single penny, even no tuition fee. It's a free education for them. So we are giving assurance for our students, if they are qualified, they are having 70% above the marks in their graduation, they can get a free masters in anywhere in the world. So that's the reason we are there to help them to get all documentation at free of cost. So we are not charging, they are not paying any tuition fee. That means they are absolutely getting free education in the world. అంటే ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్టు ఏమంటారు, వయస్సు అనేది వయసు పరిమితి లేదు చదువుకోవడానికి. ఈవెన్ 35 ఏళ్ళ వయసున్న వాళ్ళని కూడా అక్కడ పీజీ కోసం కానీ పంపించడానికి మనకి అవకాశం ఉంది. అదేవిధంగా డిగ్రీ అంటే ఇది మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, దాని తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, అయినా పర్లేదు, విల్ సెండ్. అండ్ ఒకవేళ గ్రాడ్యుయేషన్లో 70% స్కోర్ పైన ఉంటే, అంటే 70 డిస్టింక్షన్ రేంజ్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి స్టైఫండ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్ అన్నిటికీ మనం ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఇండో క్యాన్ సర్వీసెస్ ద్వారా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరొకసారి మన బిగ్ టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. యా ష్యూర్. అండ్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. శివ గారు మాట్లాడండి, చెప్పండి. మేడం ఇప్పుడు మన నమస్తే సార్. హలో శివ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ దుబాయ్ ఇట్లా లో గ్రేడ్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ తక్కువ, వాళ్ళకు అవకాశాలు ఎలా ఉంటాయి సార్? అంటే మీరు అడిగేది ఇప్పుడు వర్క్ వీసా గురించి అడుగుతున్నారు, దట్టు దుబాయ్, దట్టు అన్స్కిల్డ్ లేబర్ గురించి అడుగుతున్నారు. అన్స్కిల్డ్ లేబర్ గురించి అంటే జస్ట్ రీసెంట్ అంటే ఈరోజు మార్నింగే మనకు ఒక మెయిల్ కూడా వచ్చింది లాట్వియా గవర్నమెంట్ నుంచి. ఫ్యాబ్రికేటర్స్ అంటే వెల్డర్స్ అండ్ ఇది శాండ్ బర్స్టర్స్, ఇలాంటి జాబ్స్ కావచ్చు, ఈవెన్ డ్రైవింగ్ ప్రొఫెషన్స్ కావచ్చు, వీ హెవ్ గాట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. వీ గోన్ లైక్ హెల్ప్ ఇట్ అవుట్. సో ఈ విషయంలో ఒక్కసారి జేమ్స్ గారు లైక్ గివ్ యూ ద బెస్ట్ క్లారిటీ. Hi sir, I think so you are saying that is low profile applicants, right? How can find the job, right? Yeah. Is it correct? Yes. Yeah, yeah. So what we are offering for low profile, there is a farm worker visa is available from Italian government. We are recruiting presently 500 farm workers. You know, as a farm worker, basically they don't need any education, right? Everybody knows in India how farm workers are working and living in farm itself. So Italian government is recruiting 500 farm workers through us.
where they can provide the decent accommodation in the farm itself, and they will get a raw material to cook their own food like a egg, chicken, vegetables, fruits, everything they can get it free from that same farm, and they are getting paid for €1,000, which is 90,000 plus salary in a month, and that is the best opportunity they are getting to go for Italian farm worker, and somebody is doesn't have any qualification from India itself. That's the best we can offer now. Even though we recently recruited for Canada is a factory workers, which was labor job. We recruited for Poland, which is labor job. Unfortunately, presently it is closed because we don't have any more vacancies. And in future, definitely we are expecting to get more number of vacancies for even Canadian work system. We are going to work on the Indo-Can and Canadian logistics system. We can recruit more laborers from India. So if any low profile applicant is coming up, we are ready to take them, giving a labor job. Generally, what is the process of labor visa? The process is very simple. We have to just get their passport copy and apply for the permit from the foreign country, and we'll bring the permit to here. They will do the medical, and they will do the biometric, which is a criminal background check, and we'll submit for the visa, and visa will be stamped. It's very simple procedure for labor visa. అండ్ సురేంద్ర గారు, ఇప్పుడు ఈ ఇండియా కెనడా ఇష్యూ తర్వాత ప్రజెంట్ స్టూడెంట్స్ అసలు కెనడాకు వెళ్ళాలి అనుకునే వారి ఆలోచన ఏ విధంగా ఉంది? డెఫినెట్లీ మీకు రోజు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తారు, అండ్ డెఫినెట్లీ చాలా ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పి కానీ యూఎస్కి కానీ కెనడాకి కానీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏమైనా వాళ్ళ థాట్స్ చేంజ్ చేసుకుంటున్నారా? ప్రజెంట్ అసలు ఎలా ఉంది స్టూడెంట్స్ ఆలోచన? అంటే మీరు అడిగిన క్వశ్చన్ అనేది చాలా రెలవెంట్ క్వశ్చన్. ఈ విషయంలో మనకి దౌత్యపరమైన సంబంధాల్లో చిన్న ఇబ్బందులు ఏర్పడడం వల్ల చాలామందికి ఇంకా కన్ఫ్యూషన్లో ఉంది. కెనడా ఈ మధ్యన వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందట, గోలగోల అవుతుందట, ఏంది వర్సెస్ సిచ్యుయేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. బట్ ఇందాక నేను ఆల్రెడీ దీనికి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాను. దౌత్యపరమైన సంబంధాలు పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. ఎందుకంటే కెనడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. సో దే ఆర్ ఇన్వైటింగ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్. అండ్ స్టూడెంట్స్కి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే అక్కడ బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, సో ఏ యూనివర్సిటీలో బాగా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి అండ్ మంచి ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఉంటుంది అనేది మిగతా స్టూడెంట్స్ యొక్క ఆలోచన. సో దాని విషయంలో మా కౌన్సిలర్స్ వచ్చేసి వన్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి క్లారిటీతో ఇస్తారు. కాబట్టి దే కెన్ హ్యాపీలీ ఎయిమ్ ఫర్ ఆర్ ఆస్పైర్ ఫర్ కెనడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ టీవీ స్టూడియోకి వచ్చేసి బిగ్ కెరియర్స్లో పాల్గొని ఇటు మా కాలర్స్కి వాళ్ళ సందేహాలని నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి బిగ్ కెరియర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.